చేస్తాం అనే చెప్పారు. కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత మా ఆశలు చిగురించాయి. మళ్ళా ప్లాంట్ సామర్థ్యం పూర్తి స్థాయితో వెళ్ళి మళ్ళా లాభాలతో మళ్ళా ముందుకెళ్తుందని మేము ఆశించాం. కానీ ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి చర్యలన్నీ వెనక్కి లాగుతున్నాయి, వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని మొన్న 3వ తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసాం. వారు కూడా అదే చెప్పారు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉత్పత్తిని బాగా పెంచండి అన్నారు. మేము రెడీ. మరి ప్రభుత్వం 1,00,000 టన్నులు గంగవరం పోర్ట్లో ఉంది, కానీ గోడ దాటి యువతలకు రావడంలా, ఖనిజాన్ని రానివ్వడంలా. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదాని కలిసి ఈరోజు కుట్ర చేస్తున్నారు, ప్రైవేటు వైపు నడిపిస్తున్నారు, ప్రైవేటు వైపుకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఉన్న హక్కులను తీసేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 4 నెలల నుంచి జీతాలు లేవు. 4 నెలల నుంచి జీతాలు లేకుండా ఎక్కడైనా కార్మికులు పనిచేస్తారా? స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత 2,000 వరకు మాకు ₹1 లాభం లేదు. అయినా ఆనాడు ఎప్పుడు జీతాలు ఆలస్యం జరగల. ఈరోజు 935 కోట్లు రైల్వే ప్లాంట్ అమ్మి డబ్బులు తీసుకొచ్చారు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? ఆ డబ్బులు జీతాలు కూడా ఇవ్వకుండా కావాలని చేస్తున్నారు. రా మెటీరియల్ కావాలని కొనడం లేదు. కావాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ నడుపుతున్నారు. అత్యంత కీలకం అందరు డైరెక్టర్లలో కూడా ముఖ్యమైన డైరెక్టర్ ఆపరేషన్స్. మినిస్టర్ గారితో కూడా చెప్పాం, డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్, ఈయన ఎప్పుడు స్టీల్ ప్లాంట్లో ఆ ఆపరేషన్లో పనిచేసిన సీఎండీ కాదు. కానీ ఈరోజు ఆపరేషన్ జరగకుండా, ఉత్పత్తి జరగకుండా, ఉత్పత్తి నాశనం చేసే చర్యలు చేపట్టేటువంటి విధంగా ఈరోజు సీఎండీ వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కావాలనే ప్లాంట్ను దెబ్బతీసేటువంటి చర్యలు అనేటువంటి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఇప్పటికీ కూడా అత్యంత సమర్థవంతంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కంటే మెరుగ్గా నడుస్తుంది. మాకున్న ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. సొంత గనులు లేకుండా 30 ఏళ్ళు నడిచిందంటేనే దీని గొప్పతనం ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. 30 సంవత్సరాలు మాకు సొంత గనులు ఇవ్వాల. దేశంలో ప్రైవేట్ వాళ్ళకి, పబ్లిక్స్ అందరికీ ఉన్నాయి. దీనివల్ల అదనంగా మేము ప్రతి సంవత్సరం విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా 4,000 కోట్ల రూపాయలు, 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం. అయినా కూడా నిలబడిందంటేనే ఈ ప్లాంట్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ₹1 అదనంగా ఇవ్వాల. ఇప్పుడు ఈ రోజుకి 54,380 కోట్లు పన్నులు, డివిడెంట్లు ప్రభుత్వానికి చెల్లించాం. కేవలం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,000 ఉత్పత్తి, 8,000 కోట్లు ఇస్తే, కానీ ఆనాడు 3 మిలియన్లతో సామర్థ్యంతో నిర్మిస్తే అప్పులు కూడా తీసుకొచ్చి మన సొంత డబ్బులతో మాకు వచ్చినటువంటి లాభాలతో ఈరోజు ప్లాంట్ని 73 లక్షల సామర్థ్యానికి తీసుకెళ్ళగలిగాం. ఇది స్టీల్ ప్లాంట్ యొక్క శక్తి, స్టీల్ ప్లాంట్ యొక్క గొప్పతనం. దేశంలో మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్ కంటే కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఇప్పటికీ ఉంది. కానీ కావాలని వాళ్ళు ఎంత దెబ్బకొట్టినా కూడా ఇప్పటికే బ్రతికున్నదంటేనే దాని గొప్పతనం, దాని శక్తి ఎంత అనేది అర్థమవుతుంది. సముద్రం పక్కనుంది, 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందుకని దీన్ని కాజేయాలని, రియల్ ఎస్టేట్కి ఉపయోగించుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది రాష్ట్ర పరిశ్రమలకు మణిహారం. ఇటువంటి పరిశ్రమను కాపాడుకోవడం రాష్ట్రంలో ప్రజలందరి యొక్క బాధ్యత. అందుకనే రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది మాకు. అందుకని రాష్ట్ర ప్రజల యొక్క మద్దతుతోని ప్లాంటు ఈ 3.5 సంవత్సరాల నుంచి కూడా మేము పోట్లాడుతూ ఉన్నాం. పోట్లాడబట్టే ప్లాంట్ ఈరోజు కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా మేము పోట్లాడతాం. కానీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. ఆ మద్దతు ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తి సామర్థ్యంతో నడిపించమని మాత్రం మేము కోరుతున్నాం. ఉద్యోగులను తొలగించద్దు. 30% మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. హెచ్ఓడీలు లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు. విఆర్ఎస్ ఉద్యోగుల, పర్మనెంట్ ఉద్యోగులను విఆర్ఎస్ పెట్టి పంపించడానికి మాత్రం 1,400 కోట్లు డబ్బులు ఉన్నాయి. దానికి 1,400 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ ఈరోజు నడపడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పి ముడిసరుకు అనేటువంటిది కొనకుండా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య తప్ప స్టీల్ ప్లాంట్ను శాబిటైజ్ చేసేటువంటి కుట్రలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇది రాష్ట్రానికి చాలా హానికరమైనటువంటిది. అందువల్ల రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యల్లో రాజధాని ఉండాలని, అలాగే పోలవరం ప్రాజెక్ట్ రావాలని, స్టీల్ ప్లాంట్ని
పూర్తి సామర్థ్యంతో నడిపించడం, ప్రైవేట్ కాకుండా చేయాలని ఆనాడు ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విశాఖపట్నంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రకమైనటువంటి దిశలో విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఆగస్టు 22వ తేదీన స్టీల్ CMD దగ్గర నిరసన తెలియజేయడం, సెప్టెంబర్లో ఇతర పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో సంప్రదించి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోని సెప్టెంబర్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మాకు సహకరించాలని, మద్దతు ఇవ్వాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం.